ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే బాబా సందేశం ఏంటంటే, ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు, నీకు నచ్చింది చెయ్యి, అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. ఇక్కడ వాడుకునే వాళ్ళు తప్ప అవసరానికి ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. గుర్తుపెట్టుకో. నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటానని అనుకోకు. రేపు నువ్వు కన్నవారి నిన్ను ఒంటరి చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపటి నీ స్థానము ఇదేనని మర్చిపోకు. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో, కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. వాదించుకుంటూ ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది. కాబట్టి కనికరం లేని వాళ్ళ గురించి కలవరం మానుకో. నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వు, అస్సలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదకు గంధం చెక్క వాసన తెలియదు. ఈరోజు మనం భరించే బాధకు, పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. నీది కానిది ఎప్పుడూ నీకు సొంతం కాదు. నీకు సొంతమైనది ఎప్పుడూ నీకు దూరం కాదు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళనే పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళను అశ్రద్ధ చేయకు. ధనం ఉన్న వారితో కాదు, గుణం ఉన్న వారితో స్నేహం చేయి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది ధ్యానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఎంతవరకు వదిలేయాలో తెలిపేదే వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం. గాజు వస్తువు ముక్కలవటానికి ఒక్క రాయి చాలు. మనస్సు ముక్కలవటానికి ఒక్క మాట చాలు. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. ఈ రోజుల్లో ఎవరికి వాడు ఏమీ కాదు. మీతో లాభం ఉన్నంత వరకే ఏ బంధము అయినా ఒక్కసారి మీతో లాభం లేదని తెలిసిందో ఆ తర్వాత మిమ్మల్ని వదిలేస్తారు. సులభంగా దొరికేది ఏదైనా విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సాధించుకున్న దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. బంధమైన బాధ్యత అయినా. ఓం సాయిరామ్.